వజ్రకిరీటం వదనం శశివర్ణప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండలశోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండలప్రకాశం కంఠే సువర్ణపుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాసమందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం నామి. శ్రీ వెంకటేశ, శ్రీ తిరుమలేశ, శ్రీ శ్రీనివాస నమామ్యహం. కథలోకి వెళ్తున్నామండి. ఒకసారి శ్రీవైకుంఠవాసుడు లోక కళ్యాణం కోసం భూలోకంలో ఎప్పుడు అవతరిస్తాడా, భూలోక జనులు పడుతున్న పాట్లు అన్నింటినీ కూడా చూసి మునులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా సరైన మార్గాన్ని అన్వేషిస్తూ నారాయణుని తలుచుకుంటూ సలహా అడుగుదామని నారాయణ దగ్గరికి అటు ఇటు కలిసి అడుగుదామని వెళ్తున్న సమయంలో కొన్నాళ్ళు గడిచిపోయింది. వెళ్తున్నారు, వైకుంఠానికి వస్తున్నారు. ఆయన హాయిగా శేషపాన్పుపై పడుకుని ఉన్నారు, చిద్విలాసం చిందిస్తూను. ఆవిడేమో పాదాలు నొక్కుతూ ఉంటుంది. మనిషి నుంచి ఏమాట సమాధానం రావట్లేదు. కాలం గడిచిపోతుంది. అప్పుడు ఏమిటి చెయ్యాలి అని చెప్పి, ఎలాగా ద్వాపర యుగం అయిపోయి అంత్యకాలం, అది ద్వాపర యుగంలో చివరి రోజులు. అప్పటికే ద్వాపరంలో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. యాదవులందరూ కూడా కులాల వారీగా కుమ్ములాడుకోవడం, శృంగారాలన్నీ కూడా సమయానుకూలంగా లేకుండా, వావి వరుసలు లేకుండా ఉండడం, దోపిడీలు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు, ఇవన్నీ కూడా కృష్ణుడి ఆయన మళ్ళా అవతార సమాప్తి అయ్యేటప్పటికి ఇవన్నీ పెచ్చుమీరిపోయాయి. ద్వాపరంలో సరిగ్గా పెచ్చుమీరిపోతూ ఉన్న సమయంలో కలియుగ ప్రవేశం, కలిప్రవేశం, రెండు సంధి టైంలోనమాట. ఆ సంధి సమయంలో ఎటు చూసినా కూడా దుర్మార్గం, దౌశ్యం, అశాంతి, నిర్లిప్తత, అసలు ధర్మం మొత్తం అడుగంటిపోయి కుంటుకుంటూ నడిచే సమయమందు ఏమిటి, ఎలాగ వీళ్ళందరినీ మనం, ఈ భక్తాగ్రేసులు అందరూ కూడా ఇలా మారిపోయారు, పండితులందరూ ఇలా అయిపోతున్నారని చెప్పి మహర్షులు, మునులు కూడా చాలా బాధపడుతూ ఏం చెయ్యాలి, పరమయోగులందరూ కూడా ఒక్కసారి ఒక పెద్ద సమావేశం పెట్టుకున్నారు, మీటింగ్ పాయింట్. ఆ మీటింగ్ పాయింట్ ఏమిటండి, గంగా నది ఒడ్డును పెట్టుకున్నారు సుమా. గంగా నది పొట్టును పెట్టుకుని లోకంలో చెలరేగిన శాంతిని గూర్చి వివరించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. లోక కళ్యాణానికి, ప్రశాంతతను గూర్చి అనేక విధాలుగా చర్చించుకున్నారు, ఎన్నెన్ని విధాలుగా ఆలోచించారు. చిట్ట చివరకు త్వరలో లోకక్షేమం సిద్ధించడానికి అతి సులభమైన మహత్కార్యం యజ్ఞం చేద్దాము. ఇటు కలిదోష నివారణ, కలింక ప్రవేశం చేశాడు అంటే అతి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కలియుగ ప్రజలందరూ కూడా. ఇటు ద్వాపరం అంతమైపోతూ ఇక్కడైతే చాలా దరిద్రమైనగా ఉంది మనం చూడ్డానికి. అది కూడాను ఈ వీరవిహారం, అధర్మం పెరిగిపోయి వీరవిహారం చేస్తున్న ఈ సమయంలో మనందరం కూడా పరమయోగులు, మునీశ్వర్లు, మహర్షులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే వచ్చింది వాళ్ళకి. ప్రపంచ శాంతికై తాము నిర్వహించబోయే మహోన్నతమైన ఈ యజ్ఞానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చేసుకున్నారు. ఒకనొక శుభప్రదమైన రోజుని, శుభముహూర్తాన్ని కూడా అందరూ కలిసి నిర్ణయించుకున్నారు ఈ యజ్ఞం చేయడానికి. ఆ చేసేటప్పుడు లోకంలోని అశాంతి తొలగి జగత్ కళ్యాణం సిద్ధించాలని సంకల్పం చేసుకున్నారు వీరందరూ కూడా. అత్యంత భక్తి ప్రపత్తులతో, నియమనిష్టలతో యజ్ఞం ప్రారంభిస్తున్న శుభతరుణంలో అక్కడికి నారద మునీంద్రులు వచ్చారు. నారద మునీంద్రులు వచ్చి ఋషులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తాము ప్రారంభించబోతున్న యాగానికి దేవర్షి రావడం అనేది ఇది శుభ సూచకము. ఎందుకంటే ఆయన ఒక్కరే కదా, వెంటనే పట్టుకెళ్ళి త్రిమూర్తులకు అందజేయగలిగే శక్తి ఉన్నవారు, ఆ యుక్తి తెలిసిన వారు, వాళ్ళకి ఎలా చెప్పాలో భాష ఇది తెలిసిన వారు ఆయన ఒక్కరే కదా. అయితే వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చింది, తప్పకుండా ఇది దేవతామూర్తులు లోకాలనే సృష్టి స్థితి లయకారులకి
తెలుస్తుందని ఇంకా వాళ్ళ ఆనందానికి అంతులేదు. మన ముహూర్త బలం బావుంది. మనం మొదలుపెట్టిన బలం బావుంది. హమ్మయ్య! కలియుగ ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ దుష్ట కార్యాలన్నీ ఆగిపోతాయని జెప్పి వాళ్ళు చాలా సంతోషిస్తూ తమ కార్యం తప్పక సిద్ధిస్తుందని భావిస్తూ నారద మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి భక్తిపూర్వకంగా ఆయనకి అర్ఘ్యపాద్యాచమనాలన్నీ సమర్పించి ఒక్కొక్కళ్ళు తమ యొక్క మాటలన్నింటినీ కూడా ఆయనకి వినిపించారు. మేము పలానా కార్యక్రమాని కోసం, కలి ప్రభావం తక్కడం కోసం, ద్వాపర అంత్య సమయం, కలియుగ ఆరంభ సమయం రెండింటి సంధికాలం నడుమ జరుగుతున్న ఈ అత్యాచారాలన్నింటినీ కూడా, ఈ దౌర్భాగ్యాలన్నింటినీ కూడా నాశనం జేయడానికి మేమొక యజ్ఞం తలపెట్టాము. ఈ యజ్ఞాన్ని మీరు వచ్చి మాకు మీరు రావడం అనేది మాకు చాలా మీ ఆదరణ మాకు తృప్తిగా ఉంది. మీరేదో శుభప్రదమైన మహత్కార్యంలో మునిగి ఉన్నట్లున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్న పరంపరలన్నింటినీ కూడా ఒక్కసారిగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈయన వేస్తూనే ఉన్నారు. 2 మాటలు కలిసిపోతున్నాయన్నమాట. వాళ్ళేమో మీరు రావడం ఆనందం అంటారు. ఈయనేమో అవి చెవిన పడుతుంటేనే ఈయన క్వెషన్‌లేస్తున్నారు. మీరేదో శుభప్రదమైన కార్యక్రమంలో ఉన్నారు. ఏమిటది? ఏ కార్యక్రమం చేస్తున్నారు అని. సరే ఒకసారి నిశ్శబ్దంలో ఉండి అందులో పెద్ద పెద్ద మహర్షులందరిలో ఒక ఆయన లేచి తాము ఎందుకిదంతా మొదలుపెట్టాము అని చెప్పడం మొదలుపెట్టారు. యావని మహర్షి పుంగవులందరూ ఆయన రాకను వేనోళ్ల పొగుడుతూ లోక కళ్యాణం కోసం తాము తలపెట్టిన యజ్ఞాన్ని గూర్చి నారదుల వారితో వినయంగా విన్నవించారు. ఆ యజ్ఞకార్యం సంకల్పించడమే శుభసూచకమే. మీ కోరిక తప్పక నెరవేరుగాక అని చెప్పి నారదుడు ఆయనకి చేసిన ఆయనకి విన్నవించిన విషయాలన్నింటినీ విని వాళ్ళని సంపూర్ణంగా ఆశీర్వదించి చేయడం మొదలుపెట్టారు. అయితే ఏ కారణం లేనిదే అక్కడ ఆయన ప్రత్యక్షం అవ్వరు కదండి. ఇప్పుడు ఆ కారణం ఏంటో ఈ కథలో మనకి తెలుస్తుంది. ఆయన ప్రత్యక్షం అవ్వడమే వీళ్ళకి ఆనందం. మనకు కార్యం సంకల్పం సిద్ధిస్తుంది అని. ఈ యజ్ఞకార్యం సంకల్పించడం మంచిదే, కానీ మీ కోరిక నెరవేరుతుంది, నెరవేరుగాక. మరి ఈ యజ్ఞానికి ప్రధానకర్త ఎవరు? ఈ యాగం ఎవరి కోసం చేస్తున్నారు? ఈ దుష్కార్యాలన్నీ నిర్మూలించగలిగే ప్రధాన దైవం ఎవరు? ఏ దైవానికి మీరు చేస్తున్నారు అన్న ప్రశ్న వేశారు. ఆనందంలో ఉండి యజ్ఞం చేద్దాం, శాంతి యజ్ఞం చేద్దాం అనుకున్నారే గాని యజ్ఞాన్ని స్వీకరించేవారు, యజ్ఞ ప్రధానకులు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు మనం దసరాల్లో దుర్గాదేవికి ఒక రోజు, బాల త్రిపుర సుందరికి ఆ రోజు అవతారాన్ని బట్టి ఆ రోజు, కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి, శ్రీరామనవమి నాడు రాముడికి ఇలా చేస్తాం. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద యజ్ఞం మొదలు పెట్టారు కదా, దేనికి చేస్తున్నారు అనగానే ఒక్కసారి వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు మీ దృష్టిలో ఉన్న ఆ దేవుడు ఎవరు? ఏ దేవుడి కోసం చేస్తున్నారు? ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని ఈ అరాచకాలన్నింటినీ అరికట్టి మిమ్మల్ని రక్షించాలి, లోకాలన్నింటినీ ఉద్ధరించాలి అన్న ప్రశ్న నారదుల వారు వేశారు. వెయ్యగానే వెంటనే వాళ్ళు ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు ప్రశ్నించుకుంటూ ముఖ కవళికలన్నీ కూడా మహర్షులవి మునులవి అందరివి కూడా మారిపోతూ ఉన్నాయి. అప్పుడు కాసేపటికి అందరినీ గమనించిన నారదుడు అప్పుడు చెప్తున్నాడు, దేవతలలోకెల్లా త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు అత్యంత ప్రధాన దైవాలు కదా మనకి. ఎవరు మీ దృష్టిలో ఉన్న ఆ దేవుడు ఎవరు? ఏ దేవుడి కోసం చేస్తున్నారు? ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని ఈ అరాచకాలన్నింటినీ అరికట్టి మిమ్మల్ని రక్షించాలి, లోకాలన్నింటినీ ఉద్ధరించాలి అన్న ప్రశ్న నారదుల వారు వేశారు. వెయ్యగానే వెంటనే వాళ్ళు ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు ప్రశ్నించుకుంటూ ముఖ కవళికలన్నీ కూడా మహర్షులవి మునులవి అందరివి కూడా మారిపోతూ ఉన్నాయి. అప్పుడు కాసేపటికి అందరినీ గమనించిన నారదుడు అప్పుడు చెప్తున్నాడు, దేవతలలోకెల్లా త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు అత్యంత ప్రధాన దైవాలు కదా మనకి. వారి ముగ్గురిలో కూడా ఆర్తులను ఆదుకునే ఆపద్బంధువు ఎవరై ఉన్నారు? మీరు మొక్కిన వెంటనే ఈ పాపాలన్నింటినీ దుష్కార్యాలని నాశనం చేసే ప్రధాన దైవం ఎవరు? ఏ దేవుడు మీకు అయితే ఈ యాగం గురించి మాట్లాడుతూ బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు కూడా అత్యంత ప్రధాన దైవాలు కదా మనకి.
సృష్టి స్థితి లయకారకులు. వీరు ముగ్గురిలో కూడా ఆర్తులను ఆదుకునే ఆపద్బంధువు ఎవరు అంటే ఎవరని చెప్పగలం? అందరూ ఆపద్బంధువులను ఆదుకునేవారే. మొక్కిన వెంటనే వరమిచ్చేవారే. పాపాలన్నింటినీ పోగొట్టేవారే. కానీ ఇప్పుడు ఈ యాగానికి, మీరు చేస్తున్న ఈ యాగానికి, యజ్ఞానికి ప్రధాన దైవం ఎవరని తీసుకుంటారు? భక్తుల పాలిట కొంగు బంగారమైనటువంటి కోరిన వరాలనిచ్చే సర్వోత్తమోత్తముడైన దేవుడు ఎవరో ముందుగా మీరు నిర్ణయించుకుని ఈ యాగానికి ఈ యాగం చెయ్యడం అనేది మంచిది అని చెప్తారు. అలాంటి దేవుని వల్ల జగత్ కళ్యాణం తప్పకుండా సిద్ధిస్తుంది. అందువల్ల యజ్ఞానికంటే ముందుగా ఆ కార్యాన్ని కొనసాగించండి అంటూ మునులందరితో వీడ్కోలు తీసుకున్నాడు నారద మహర్షి. ఇది కరెక్ట్ అయిన పాయింటే కదా, ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. మనం యజ్ఞానికైతే ముహూర్తం పెట్టుకున్నాం, యజ్ఞం ఎందుకు చేయాలో చెప్పుకున్నాం, యజ్ఞ సంభారాలన్నీ తెచ్చుకున్నాం. కానీ మనకి యజ్ఞాన్ని మొత్తం హవిస్సుని స్వీకరించి ఎవరైతే మన లక్ష్య సాధనకి మనకి ముందుండి నడిపిస్తారో ఆ దైవాన్ని మనం వెతకాలి సుమా. ఈ ముగ్గురులో ఎవరిని గూర్చి మనం ఇప్పుడు చెయ్యాలి అన్న దానిని బట్టి ఒక్కొక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు త్రిమూర్త రూపాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో గొప్పవారెవరో తీసుకొచ్చి యాగాన్ని చేద్దామని నిర్ణయించారన్నారు కదా. అందుకని త్రిమూర్తులను పరీక్షించి వారిలో ఉత్తమోత్తమైన దేవుడెవరో నిర్ణయించడం సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా? అది తప్పు కదా. మీలో ఉత్తములు ఎవరు అని వీళ్ళు వెళ్ళి అడగలేరు. మా కార్యాన్ని ఎవరు నిర్వహిస్తారు అని చెప్పి కూడా అడగలేరు. కానీ ఇక్కడ ఏమిటంటే కొన్ని దౌర్భాగ్యాలను నాశనం చేయగలిగే శక్తి నారాయణుడికే ఉన్నాయండి. బోళాశంకరుడు ఆయన పరమేశ్వరుడు. ఎందుకు అంటే ఇందులో మీరు ఒక్క పాయింట్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది నారాయణ స్వరూపము నారాయణీ స్వరూపము రెండు ఒకటి. ఆవిడ సింహవాహనం ఎక్కి ఉంటుంది, ఈయన చేతిలో ఫ్లూట్ పట్టుకుని ఉంటారు, తలపైన నెమలిపించం పట్టుకుని ఉంటారు. మీరు అందుకే కొన్ని చూస్తే సామవేదం వారి గురువుల ఇదిలో పుస్తకాల్లో చూస్తే అమ్మవారికి కూడా అక్కడ నెమలిపించం పెట్టిన ఫోటో ఒకటి ఉండి అందులో కొన్ని రూపాలన్నింటినీ కూడా మనకు ఆయన తెలియపరిచారు. ఇక్కడ కాళీ అవతారంలో ఈవిడ నల్లనిది, రాజశ్యామల అవతారంలో ఈవిడ నీలంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు అంతే. అష్టమి నవమి తిథుల్లోనే అమ్మవారి యొక్క స్వరూపాలు వెలిసినట్టుగా మనకి కొన్ని పురాణ కథల్లో ఉన్నాయి. ఇక్కడ అంతే. శ్రీరామనవమి నాడు రాముల వారు నారాయణీ స్వరూపం. అదే వసంత నవరాత్రుల్లో అమ్మవారికి చండీపారాయణవి చేస్తాం. భగవద్గీతలోనూ ఆయన విరాట్ స్వరూపాన్ని విశ్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ మనం మొట్టమొదటే చెప్పుకున్నాం అంబాగీతలో, డే 1 మనం చెప్పుకున్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి. అంబాగీతలో మేనకా హిమవంతులకి బాలాగా పుట్టిన అమ్మ మన పార్వతీదేవిని, గౌరీదేవి తన విరాట్ స్వరూపాన్ని విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించింది. నా కృపకు నువ్వు పాత్రుడివయ్యావు హిమవంత అని చెప్పి. ఇక్కడ అర్జునుడికి కూడా నేను అంత అదృష్టవంతుణ్ణి నీ విశ్వరూపాన్ని చూసినందుకు అంటే నీ ధర్మం వల్ల నేను నీకు నా విశ్వరూపాన్ని చూపించాను అని చెప్తాడు. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమీ లేదండి. భగవద్గీత 700 శ్లోకాలే, చండీ సప్తపతి 700 శ్లోకాలే. అందులో యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారః, ఇందులో కూడా అమ్మవారు అదే చెప్తుంది 13వ అధ్యాయంలోను. ఎప్పుడు ఎక్కడైతే ఏ కష్టం నా భక్తులకు కలుగుతుందో వెంటనే నేను వచ్చి అక్కడ నిలబడతాను అని చెప్పి అమ్మవారు చెప్తుంది. చేత నారాయణ స్వరూపము నారాయణ స్వరూపము ఒకటే. కాబట్టి ఇక్కడ పార్వతీదేవి శివుడిలో అర్ధభాగము, అంచేత శివశక్తి స్వరూపాలు ఇవన్నీ కూడా కలిస్తేనే మనకి భగవత్ స్వరూపాలు అనేక రూపాలలో మనం చూస్తూ ఉంటాం. విశ్వరూపానికి విరాట్ రూపానికి చాలా తేడా ఉందండి. విరాట్ రూపము అంటే సుందరకాండలో తన యొక్క విరాట్ రూపాన్ని ఆంజనేయుడు సీతాదేవికి చూపిస్తాడు. అశోకవనంలో ఆవిడ బాధపడుతున్నప్పుడు నువ్వు చిన్నవాడివి, చిన్న కోతిలా ఉన్నావు, నువ్వేం చేయగలవయ్యా, గట్టిగా నేను కూర్చుంటే నువ్వు నన్ను ఏ సముద్రంలో పడేస్తావో ఏ గుట్టల్లో పడేస్తావో అంటుంది. సుందరకాండ చదివారో లేదో, ఆ శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి మనకి నిజంగాను. మరి అలాంటి
అన్న అమ్మవారు అనగానే చిన్న బుజ్జుకుని కోతి బుద్ధి కదా, చంచలత్వం ఉంటుంది కదా వానర జాతికి. వెంటనే తన విరాట్ రూపాన్ని చూపిస్తరిస్తాడు అని. ఇలా అన్నమాట. ఇవన్నీ చాలా చక్కటి కథలండి. ఎంత బావుంటాయో వినే కొలది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంచేత ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే, శివుడు తక్కువ కాదు, విష్ణువు ఎక్కువ కాదు, విష్ణువు తక్కువ కాదు, బ్రహ్మదేవుడు అంతకన్నా తక్కువ కాదు. సృష్టి స్థితి లయకారకులు ఈ ముగ్గురే దత్తాత్రేయ స్వరూపం, అది మరో విరాట్ స్వరూపం. అంచేత ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఈ కార్యభారాన్ని వహించి చక్కగా నెరవేర్చగలవాడివి నీవే అంటూ అనేక విధాలుగా వచ్చి మహర్షులందరూ కూడా ఎవరిని ప్రాధేయపడ్డారండి? భృగు మహర్షి వారి దగ్గరికి వెళ్ళి మహర్షులందరూ కలిసి, స్వామి, మేమిలాగ విశ్వశాంతికై యజ్ఞం చేయదలుచుకున్నాము. ఈ యజ్ఞానికి ప్రధాన దైవం కావాలి. ఈ సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు వచ్చి మన కష్టాలన్నీ గట్టెక్కించగల వారు ఎవరు, ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటారు అన్నది మీరే వచ్చి తేల్చాలి. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి 3 లోకాలకు వెళ్ళి వాళ్ళతో ఈ విషయం అంతా విన్నవించి మనకి ఈ యజ్ఞయాగాదులన్నింటినీ కూడా హవిస్సుని స్వీకరించి మన కార్యక్రమాలన్నింటికీ కూడా మనం శ్రీకారం చుట్టినవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళేటట్టు, కలియుగ ప్రజలందరూ ఆనందపడేటట్టు ఉండేటట్టుగా మనం చెయ్యాలి అంటే దీనికి మీరు ఒక్కరేనని చెప్పి భృగు మహర్షుల వారిని వెంటనే పంపిస్తారు. చాలా ఆనందపడిపోతాడు ఆయన. అందరూ నాకే కదా ఇంత గొప్ప పని చెప్పారని. ఇక్కడే ఉంది అసలు కథంతా. అసలు ఈయన్నే ఎందుకు పంపారు? అంతమంది మహర్షులు ఉన్నారు కదా, 3 మంది మహర్షులు ఉన్నారు. దూర్వాస మహర్షికి కూడా గర్వభంగం అవుతుంది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో కార్తీక పురాణంలో మీరందరూ అంబరీషుడి కథలో తెలుసుకుంటారు కదా. మరి ఇక్కడ భృగు మహర్షికి ఏమిటి ఆ అహంభావానికి కారణం ఏమిటి? ఆయన విపరీతమైన అహంభావి. ఎందుకు? ఆ అహంభావాన్ని పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? మాయ, మహామాయా స్వరూపం. ఎవరు? అమ్మవారు, నారాయణుడు, కృష్ణుడు, విష్ణువు. వీళ్ళిద్దరే మహామాయా స్వరూపాలు. వటపత్ర సాయిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న కథలు వింటుంటే మాయా స్వరూపాలు ఏమిటి? యోగ నిద్రలో ఆ యోగ నిద్రే మహామాయా స్వరూపిణి అమ్మవారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువే మహామాయా స్వరూపుడు. కాబట్టి వచ్చి ఇంకేముంది, నాకే కదా ఇంత గొప్ప పని అప్పచెప్పారు, ఇంతకన్నా గొప్ప పని మనకి ఎక్కడుంటుంది, ఎంత అదృష్టం, వీళ్ళందరూ నాకు ఇంత పెద్దరికం ఇచ్చి పంపిస్తున్నారు కదా అని చెప్పి ఆయన చాలా సంతోషంతో ముందుకు వెళ్తారు.